విశాఖ మేయర్ పై అవిశ్వాసం ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ 74వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఉదయం నుంచి ఓ హోటల్లో వంశీతో టీడీపీ నేతలు మంతనాలు జరిపారు. గతంలో గాజువాక ఎమ్మెల్యేగా పనిచేసిన తిప్పల నాగిరెడ్డి కుమారుడే వంశీ. 2019లో గాజువాకలో పవన్ కళ్యాణ్ ను ఓడించారు తిప్పల నాగిరెడ్డి. ప్రస్తుతం వంశీరెడ్డి సోదరుడు గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కేవలం 2 ఓట్ల దూరంలో ఉంది కూటమి. టీడీపీ వైసీపీ ఇప్పటికే తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించాయి. కార్పొరేటర్లు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విశాఖ మేయర్ పై అవిశ్వాసం ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 74వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఒక ప్రైవేట్ హోటల్ ఉందో ఈ హోటల్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అలాగే ఎమ్మెల్యేలు కూడా కార్పొరేటర్లతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ విధంగా వంశీరెడ్డి దాదాపు చేరిక అనివార్యంగానే కనిపిస్తుంది. ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడితే మరికొంతమంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు దాదాపుగా 3 ఓట్ల దూరంలో కూటమి ఉందనేది ప్రస్తుతం ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నేపథ్యంలోనే చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీ వర్కౌట్ చేస్తోంది. 3 ఓట్లను ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే కార్పొరేటర్లను మచ్చిక చేసుకోవడానికి చర్చలు జరుపుతోంది. ఇప్పుడు వంశీరెడ్డి జాయిన్ అయితే మరో 2 కార్పొరేటర్లు కూడా 1-2 రోజుల్లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తను ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మ్యాజిక్ ఫిగర్కి చేరుకునే దిశగా వ్యూహాలను అయితే చాలా వేగవంతంగా మార్చుకుంటూ అమలు చేస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గే ఆలోచన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కూటమిలో చేరిన కార్పొరేటర్లను తిరిగి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఓవరాల్గా ఏ పూటగా పూట అవిశ్వాస తీర్మానం చుట్టూ అనేక ఈక్వేషన్లు మారుతున్నాయి. చివరి వరకు వచ్చేసరికి అంటే ఈ నెల 19వ తారీఖున ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మలేషియాలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎక్కువ మంది శ్రీలంకలోనూ ఉన్నారు. వీరంతా కూడా ఓటింగ్కి ఎంతమంది వస్తే అవిశ్వాసం నెగ్గుతుందా లేకపోతే వీగిపోతుందా అనే ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాలు కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ నెల 19వ తారీఖున జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్లోనే ఈ ఫలితం తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వంశీరెడ్డి తండ్రి నాగిరెడ్డి అంటే 2019 నుంచి 24 వరకు గాజువాక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పార్టీ ఆయన కుమారుడిగా ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో వంశీరెడ్డి ఉన్న క్రమంలో ఆయనను తండ్రి మళ్ళీ ఏమైనా సముదాయిస్తారా, తిరిగి వైసీపీ వైపు మళ్ళిస్తారా, లేకపోతే ఆయన ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలుగుదేశానికి కట్టుబడి ఉంటారా అన్న అంటే కొంత అంబిగ్యూటీ ఉంది. దానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవైపు పల్లా శ్రీనివాస్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఖచ్చితంగా కూటమి చేతులు మారడం ఖాయం. ఇందుకోసం మేము ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు, అధికారం ఉంది కాబట్టి మా వైపు ఎక్కువ మంది కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నారనే చాలా కీలకమైన కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేయర్ పీఠం పైన ఫోకస్ పెట్టింది. దీన్ని ఖచ్చితంగా దక్కించుకునే అవకాశం అయితే కూటమికి అవకాశాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.